నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో అంటే కొంచెం తేలికగా ఎలా శ్రవణం చేసుకోవాలి, ఆ తర్వాత చేసుకున్న దాన్ని ఎలా మననం చేసుకోవాలి, ఆ మననం అయిన తర్వాత ఆ ధ్యాసలో ఎలా ఉండాలి, ఆ తర్వాత దానికి వచ్చేటువంటి ఫలం అనండి, అనుభవం అనండి, ఎక్స్పీరియన్స్ అనండి, లేదంటే లయం అనండి, సాక్షాత్కారం అనండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నెక్స్ట్ అల్టిమేట్ ఏంటి? సత్యం. అంటే అన్నీ సత్యం అని ఎందుకంటాము? సత్యాలు చాలా ఉండవు, సత్యం ఒకటే ఉంటుంది. కాకపోతే ధర్మాలు, ఆ తర్వాత మనం పెట్టుకున్న రూల్స్ క్షణక్షణం మారుతూ ఉంటాయి, కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి, వయసుకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కాకపోతే సత్యం అనేది మాత్రం 100% మారదనమాట. ఇప్పుడు ఆ 100% మారని సత్యం మనం ఎలా గ్రహించి మళ్ళా ఎలా అవగాహన చేసుకోవాలి అనేటువంటి విషయాన్నే భగవద్గీత మనకి చెప్పటం జరిగింది. భగవద్గీత ఒకే ఒకళ్ళో ఇద్దరో చెప్పింది కాదు, కొన్ని వేల మంది ఋషుల యొక్క వాళ్ళ భావాలంటే ఏంటంటే వాళ్ళు అంత దూరంగా ఆలోచించగలిగినటువంటి వాళ్ళ మేధాశక్తి. ఎందుకంత మేధాశక్తి ఉంది? ఎంత నిశ్చలంగా ఉండుంటారు, ఎంత స్వచ్ఛంగా ఉండుంటారు, ఎంత స్వార్థం లేకుండా ఉండుంటారు, ఎంత మానవాళికి ఏమందిద్దామని ఉండుంటారు. అలాంటి మనుషులే. ఋషులన్నా వాళ్ళేవి దేవతలేం కాదు, దేవతలు ఎవ్వరు ఇక్కడ లేరు, అందరూ మనుషులే. కాకపోతే ఏంటి, వాళ్ళ స్వభావానికి అనుగుణంగా ప్రకృతిలో వ్యక్తమైన వాళ్ళందరూ కూడా దేవతలు, ఋషులు, తర్వాత మనకి కనపడుతున్నటువంటి ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, అశ్విని దేవతలు, ఆ తర్వాత మనువులు అందరూ నా నుంచే వచ్చారు అని భగవతత్వం చెప్పటం జరిగింది. అందుకనంటే ఉన్నది సత్యం ఏంటి? భగవతత్వం ఒకటే సత్యం. మిగిలినవన్నీ ఏంటి? క్షణక్షణం మారుతూ ఉండేటువంటి ప్రకృతి. అంటే దేవతలు కూడా ప్రకృతి కిందనే వస్తారు. అంతే. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి దేవతలు అంటే ఎవరు? ఇంద్రుడు అంటే ఎవరు? మన ఇంద్రియాలు. దీన్ని కంట్రోల్ చేసుకునేటువంటి మానసిక స్థితి ఎవరిది? చంద్రుడు. సృష్టి జరగాలంటే ఉండాల్సిన వ్యక్తి ఎవరు? సూర్యుడు. అంటే మనం వీళ్ళందరినీ దేవతలు అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఈ సృష్టి అంతా మేనేజ్మెంట్ కావడానికి పరమాత్మ తత్వం ద్వారా ఎక్స్ప్రెస్ చేయబడిన, మేనిఫెస్ట్ కాబడిన, వ్యక్తం కాబడినటువంటి అది శక్తి అన్నమాట. శక్తి అంటే ఒక చైతన్యం అందాం, శక్తి అందాం, వాట్ ఎవర్ ఇట్ మేబీ. అసలు ఒరిజినల్ ఏంటి? ప్యూర్ కాన్షియస్నెస్. అంటే ఏంటి? నిరాకారం, నిశ్చలం, కదలిక లేదు, గుణాలు లేవు, నామరూపాలు లేవు, ఏమీ లేని ఒక వండర్ఫుల్ శక్తి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ప్రతిదీ అవ్యక్తమైంది అని చెప్పి మనకి భగవద్గీత మన ఋషులు చెప్పారు. ఎన్నో వేల మంది ఋషులు రాసినటువంటి అన్ని వ్యవహారాలంతా కూడా గ్రాస్ప్ చేసి వాటిని 4 వేదాలుగా, మళ్ళీ వాటి కింద ఉన్నటువంటి 1128 ఉపనిషత్తుల్ని చివరి పోర్షన్గా రాసి ఈ మనకి భగవద్గీత మహానుభావుడు వ్యాస భగవానుడు మనకి అందించడం జరిగింది. ఆ తర్వాత ఇందులో ఏంటి? అందరూ ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎంత వండర్ఫుల్గా లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఎంత హ్యాపీగా పరమాత్మ తత్వాన్ని మేనిఫెస్ట్ చేయాలి అనేటువంటి విషయంగా మానవాళికి అందరికీ చెప్పటం జరిగింది. నిజం చెప్పాలంటే భగవద్గీత మత గ్రంథం కాదు. ఒక హిందువనో ఇంకోటనో వాడలే, శాస్త్రం అనే పదమే వాడడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏంటి? నామరూపాలు వ్యక్తల. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, అంటే రాముడు, కృష్ణుడు, సాయిబాబా ఇట్లాంటివి ఏమీ పిలకల. భగవాన్ అన్నాడు. ఎవరికి చెప్పాడు ఈ భగవాను? మనసు ఉన్నటువంటి మనిషికి చెప్పాడు. మనం ఏ జీవిని తీసుకున్నా ఉన్నది మనిషేగా. మనిషిని సుఖపెడుతున్నా, సంతోషపెడుతున్నా, బలహీన పడుతున్నా, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తున్నా, ఇన్ఫీరియారిటీ పడేస్తున్నా, అంటే డిప్రెషను, డిస్పాషన్ అయినా, ఆ తర్వాత అన్నిటికీ కారణం ఏంటి? శరీరానికి అంత ఆలోచన లేదు. సమస్య అంతా ఎక్కడ? మన మనసుకి. ఈ మనసుని ఎలా హ్యాండిల్ చేయాలి, మనసుని ఎలా సమస్థితికి తీసుకురావాలి అనేటువంటి విషయాన్నే ఈ భగవద్గీత మనకి చెప్పడం జరిగింది. అర్జున్ని నామకార్థం ఏమంటాడు దాన్ని, ఒక యుద్ధాన్ని క్రియేట్ చేసి మనం కూడా ఏంటి? ఈ సంసారం అనేటువంటి యుద్ధంలో నుంచి బయటపడాలంటే మన మనస్సుని వండర్ఫుల్ అంటే ఒక మంచి వీణలాగా తయారు చేసుకుంటే అది వాయిస్తుంటే అద్భుతమైనటువంటి సౌండ్ వస్తుంది. అదే కాకుండా తెగిపోయిన వీణను వాయిస్తుంటే చెయ్యి కట్ అయిపోతుంది. ఆ సౌండ్, ఓం అనే సౌండ్ కూడా ఆ వీణలో నుంచి సరి అయినటువంటి వాయిద్యం రాదు, ఎవరు వినలేరు. మరి ఈ వీణని మనము సక్రమంగా వాయించేట్టు తయారు చేసుకుందామా, లేదా దుఃఖపడేట్టు చేసుకుందామా అనేటువంటి విషయం ఎవరి చేతుల్లో వాళ్ళ చేతుల్లోనే ఉంది అనేటువంటి విషయమే భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి? నువ్వు దేవుడికి గుడి కట్టిస్తే, దేవుడిని తెగ పూజ చేస్తే, దేవుడి పేరుతో యజ్ఞాలు చేస్తే దేవుడు వచ్చి నీకేదో చేస్తాడు, నేను స్వర్గానికి తీసుకువెళ్తాడు అనేటువంటి విషయం ఏమీ చెప్పలా. ఇంకా నీకు 100% చెప్పింది ఏంటి? ఇప్పుడు మనం 17వ చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగం మాట్లాడుకుంటున్నాం.
ఒకటో చాప్టర్ వచ్చి అర్జునుడి విషాదయోగం. అర్జునుడి విషాదం ఎందుకు? నాది నాది అనేటువంటి ఐడెంటిటీ. ఇక్కడ నీదంటూ ఏమీ లేదు, నీది జస్ట్ శరీరం, ఇది భౌతికం, ఇది ప్రకృతి. వచ్చింది, మార్పులు జరుగుతాయి, వెళ్ళిపోతుంది. ఈ వచ్చి మార్పులు జరిగి వెళ్ళిపోయే విషయం గురించి నువ్వు ఎక్కువ ఎందుకు టెన్షన్ పడాలి? అంతే కదా, మొన్న పుట్టినట్టున్నాం, అప్పుడే 60 ఏళ్ళు వచ్చాయి, ఎలా ఇన్ని రోజులు గడిచిపోయాననేది ఆశ్చర్యం. అంటే మనకు తెలియకుండానే భూమి మీద మనం ఉన్నాం కదా, తిరిగిపోతుంది. ఈరోజు కూడా పొద్దున్న ఎందుకో ఒక వండర్ఫుల్ థాట్ మా అమ్మతో మాట్లాడుతుంటే వచ్చింది. ఇప్పుడు ఆకాశంలో దేవతలను చూపిస్తారు. ఎప్పుడు మన నారదుడు మబ్బుల్లో ఇట్టిట్టిట్ట తిరుగుతూ పోతున్నట్టు. అంటే ఏంటి, వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నట్టే ఉంటారు. అప్సరకి కానీ తర్వాత వాళ్ళెవరు మిగిలిన దేవతలకి వాళ్ళకి వయసు లేదు. ఎందుకు? పైన ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ తిరుగుతారు? భూమి తిరుగుతుంది కాబట్టి మనకు వయసు ఉంది, ఆకాశం తిరగదుగా. అందుకని ఇంక వాళ్ళకి వయసు వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? అందుకని నిజం చెప్పాలంటే ఏంటి, అక్కడ రూపాలు కూడా లేవు. ఇప్పుడు ఈ చెప్తున్నటువంటి ఈ దేవతల పేర్లు అవన్నీ కూడా ఏంటి, సూక్ష్మ శరీరాలే, వాళ్ళకి స్థూల శరీరం లేదు. స్థూల శరీరం ఉంటే కదా ఆకలేస్తుంది, దప్పుకేస్తుంది, మన శరీరం కొన్నిటికి సహకరిస్తుంది, తర్వాత డిజాల్వ్ వెళ్ళిపోతుంది. అక్కడ వచ్చేటప్పటికి వాళ్ళది సూక్ష్మ శరీరాలే కదా, వాళ్ళకి ఆకలి దప్పికేముంది. అందుకే ఏంటి, వాళ్ళకు ఒక 35 సంవత్సరాల లోపలే వయసు ఆగిపోతుంది అని దేవతల బొమ్మలని అలా వేయడం జరిగింది. అసలు ఇది ఆలోచించండి, ఎంత వండర్ఫుల్ ఇమాజినేషన్ మన ఋషులు. అంటే ఇమాజినేషన్ అంటే ఏం లేదు, ఒకవేళ అవి నిజమా కాదా తీసి పక్కన పెట్టేస్తే ఒక ధ్యాన స్థితిలో కూర్చుని ఉన్నారు, వాళ్ళకి ఆ ఫిగర్స్ కనపడ్డాయి. ఫస్ట్ వేసింది భాష లేదుగా. మొట్టమొదటి వాళ్ళు వ్యక్తం చేసిన వ్యవహారం అంతా బొమ్మలతోటి చూపించారు. అది అయిపోయిన తర్వాత శిష్యులకు బోధించారు, అంతే కదా. ఇప్పుడు మీకు సాంస్క్రిట్ బోన్స్క్రిట్ అంతా వచ్చింది ఎంత 10-12 సంవత్సరాల లోపలే, అంతకుముందు లేదు. ఇంక్లూడింగ్ మొన్న కూడా నాకు ఏదో ఒక విషయం ఆశ్చర్యం అనిపించింది. ఫస్ట్ మన తెలుగు నావెల్ కూడా రాజశేఖర విలాసం అట. రాజశేఖర విలాపం ఎవరు రాశారు? మన అయ్యో మహానుభావుడు, ఆయన మర్చిపోయినానంటే, మన రాజమండ్రి తను ఆడవాళ్ళందరికీ ఎడ్యుకేషన్ అంతా వీరేశలింగం పంతులు మహానుభావుడు, ఆయన రాశాడు. ఎప్పుడు రాసింది ఇది? 19th సెంచరీకి ముందు 18th సెంచరీ ఎండ్ అప్పుడు రాశారట. అంటే ఫస్ట్ ప్రింటింగ్ వచ్చింది ఎప్పుడు మనకి? దాదాపు 150 సంవత్సరాల నాడే. అంతకుముందు మనకి ప్రింటింగ్ లేదు. ఏదో వాళ్ళకి వచ్చిన థాట్ ఏదైనా తాళపత్రాల మీద అట్లా రాయడం, కాకపోతే ఒక శిష్య పరంపరని ఒక శిష్యునన్నా పెట్టుకొని వాళ్ళకంతా వాళ్ళు నేర్చుకున్నదంతా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. అందుకే గురు శిష్య పరంపరే ఉండేది. గురు శిష్య అంటే ఏంది, వాళ్ళు నేర్చుకున్నది మరి సోర్స్ ఎట్లా ఎవరో ఒకళ్ళకి అందించాలి కదా, అలా అందించుకోవడం అనమాట. అంటే ఇప్పుడు చెప్పదలుచుకునేది ఏంటి, అన్నీ మనకి ఏమున్నా సరే మన మనసు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నటువంటి మూడే ఉన్నాయి. ఏమున్నాయి? ఒక శరీరం ఉంది, నాకు ఒక మనసు ఉంది, నా దగ్గర ఒక ప్రాణం ఉంది. అందుకని మన మహా ఋషులు వాళ్ళు ఏం పేర్లు పెట్టారు? ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది మూటుతోనేను. ఈ మూడుగా ఉన్నది ఒకటి ఉంది భగవతత్వం, కానీ మన కంటికి కనపడేదంతా ఆ మూడే అన్నాడు. ఏంటి ఆ మూడు? మన శరీరం తమోగుణం, నా ప్రాణం రజోగుణం, లోపల నన్ను నడిపిస్తున్నటువంటి నా ఆలోచనలనండి, నా జ్ఞానం అనండి, నాకు వస్తున్నటువంటి జ్ఞాపకాలను అనండి, అంటే ఏంటి, నా అంతఃకరణ మనసు బుద్ధి చిత్తం అహంకారం, అదంతా కూడా సత్వం అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు మనని నడిపించేది ఏంటి? లోపల ఎగ్జిక్యూషన్ అంతా ఆలోచన. దేనికి అనుగుణంగా ఆలోచన వస్తుంది? నా కోరికలకు అనుగుణంగా వస్తాయి. ఎక్కడున్నాయి నా కోరికలు? నేను పెట్టుకున్నటువంటి జ్ఞాపకాలు. దానికి అనుగుణంగానే నాకు సంకల్పం వికల్పం వస్తుంది. చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే ఘర్షణ ఎక్కువ ఉంటుంది. అది చెయ్యకూడని పని అయితే లోపల పడ్డంత ఘర్షణ ఇంకెక్కడా పడరు. అందుకే చూడండి, మానసికంగా చెయ్యకూడని పనులు జరిగిన చోట అనారోగ్యాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు? ఆ స్ట్రెస్ అంతా వెళ్ళి వాళ్ళకి ఎక్కడ పడుతుంది? హార్ట్ మీద పడుతుంది. 35-40 లోపల దాన్ని విత్హెల్డ్ చేసుకుంటారు. 35-40 తర్వాత దాన్ని హ్యాండిల్ చేయలేరు. అప్పుడు అనారోగ్య రూపంలో బయటపడుతుంది. అంటే ఏంటి, మనం ఆరోగ్యంగా ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం, ఎలా మనం ఆలోచిస్తే ఆరోగ్యంగా ఉంటాం, ఎలా మన జీవన విధానంలో ప్రతి సెకను ఆనందంగా ఎలా ఉండాలి అని ఆ మహా ఋషులు వాళ్ళు అర్థం చేసుకొని అనుభవంలోకి తెచ్చుకొని మనకి చెప్పడం జరిగిందబ్బా. మనం ఏదన్నా మన కృతజ్ఞత చూపించాలంటే ఒకటి మనం కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళలాగా, అంటే అంత నిష్టగా మనం ఈ రోజుల్లో చేయడం కరెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆ ధర్మాలు అప్పుడు పరిస్థితులు వేరు. కాకపోతే ఏంది, ఆనందంగా ఉండడం మన చేతుల్లోనే ఉంది కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ బ్రహ్మానందం, ఆ భగవతత్వం ఆనందం అంతా ఒకటేననేటువంటి ఆనందం, ఎక్కడ భేదం చూడని ఆనందం, ఈర్ష్య చూపించిన ఆనందం,
పోలిక చూపించిన ఆనందం, సెల్ఫ్ లేని ఆనందం, అది వ్యక్తం చేయటం మన చేతుల్లోనే ఉంది కదా. ఎప్పుడు చేస్తాము? మన మనసును మన చేతిలో పెట్టుకొని అనవసర విషయాలు మన దగ్గరకు వస్తున్నప్పుడు మనం వాటిని గ్రహించి దాన్ని వీటిని ఈ నెగటివ్ని ఎలిమినేట్ చేయడం ద్వారా మనం కనుక్కోవచ్చు. తర్వాత ఇప్పుడు ఇంకొక 100% ఒక వండర్ఫుల్ పదం ప్రతి వాళ్ళు వాడుతున్నారు, కాన్షియస్నెస్ అంటారు. కాన్షియస్నెస్ అంటే ఏంటి? చైతన్యం, ఒక స్పృహ. ఇప్పుడు నేను తెల్లవారు నిద్ర లేచాను, కాన్షియస్లోకి వచ్చాను అంటే ఏంటి? నాకు భౌతిక విషయాలన్నీ తెలుస్తున్నాయి. రాత్రి దాకా సాయంత్రం దాకా పనిచేశాను, చాలా ఆలోచనలు వచ్చాయి, రాత్రిపూట ఏమి తెలియని స్థితిలో నిద్రపోయినాను, అన్కాన్షియస్ అయిపోయినాము. ఆలోచనలు వస్తున్నాయి, సబ్కాన్షియస్నెస్. ఇప్పుడు నాకు ప్రస్తుతం తెలుస్తున్నది కాన్షియస్నెస్. ఇప్పుడు ఈ కాన్షియస్నెస్లో నేను ఎలా యాక్ట్ చేయాలి? సబ్కాన్షియస్ యాంగిల్లో యాక్ట్ చేయాలంటే ఏంటి? ఇదంతా జరుగుతున్నదంతా ఒక స్వప్నం, దీనికి పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఉన్నది భగవతత్వ శక్తి, నా లోపల ఉన్నది, అది దాని పనేదో అది ఈ శరీరం ద్వారా చేయించుకుంటూ పోతుంది అంతే తప్ప ఈ శరీరం ద్వారా వచ్చేటువంటి లాభ నష్టాలతో నాకు సంబంధం లేదు, నేను కోరుకోవటం లేదు, నాకు ఏం అవసరం లేదు అనేటువంటి స్థితి కనుక ఉంటే మన చైతన్యం పెరుగుతూ ఉంటుంది. చైతన్యం అంటే ఏంటి? జస్ట్ ఎక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, మన జ్ఞానాన్ని మనం పెంచుకోవటం. ఇప్పుడు మన జ్ఞానం ఏంటి? నా శరీరం, నా శత్రువులు, నా మిత్రులు, నా ఆస్తులు, వీళ్ళు లేనిదే నేనుండలేను, వాళ్ళు నాకు అసలు చాలా ఎక్కువైపోయినాము అనుకుంటారు. మళ్ళీ ఏదైనా ఒక చిన్న విషయం వచ్చిందంటే ఒకరితో మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితులు వస్తారు. ఎందుకు? ఈ భౌతికమే సత్యం అనేటువంటి విషయాన్ని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు కాబట్టి. ఇప్పుడు మనకు భగవద్గీత చెప్పింది ఏంటి? ఈ భౌతికం సత్యం కాదు అర్జున, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు, ఇక్కడ నేనే యుద్ధం చేసి దేశాన్నంతా ఉద్ధరిస్తానని నువ్వు అనుకుంటున్నావు, ఈ యుద్ధం చేసుకోవడం కూడా నీకోసమే. ఎందుకు? నువ్వు క్షత్రియుడిగా పుట్టావు, పొరపాటున అదృష్టవశాత్తు గెలిచావా, సుఖాలు అనుభవిస్తావు, ఒకవేళ యుద్ధంలో పొయ్యావా, నీకు ఇచ్చిన పనులు నువ్వు చేస్తూ నువ్వు జారిపోయినావు కాబట్టి దానివల్ల వచ్చే నష్టం లేదు, స్వర్గానికి వెళ్తా ఉంటాడు. స్వర్గం అంటే ఏంటి? మళ్ళీ స్టేట్ ఆఫ్ మైండ్. నేను ఒకళ్ళు చెప్పిన పని నేను చేసుకుంటూ పోతున్నాను కాబట్టి ఆ పనిలో నాకే సంబంధం లేదు అనేటువంటి మానసిక స్థితి కనుక నా దగ్గర ఉంటే బ్యాలెన్స్గా ఉంటుంది అని అర్థం. అని చెప్తూ ఇంకేం చెప్పాడు? ఎప్పుడో పుట్టడం జరిగింది, పోవడం జరిగింది, ఇదంతా నీకే సంబంధం లేదు. భగవతత్వం అనేది ఒక ఆ జ్ఞానము, ఆ జ్ఞానానికి చావు పుట్టుకలు లేవు, అది సర్వత్రా ఉన్నది, కానీ అది ఎందులో జోక్యం చేసుకోదు. కానీ మనమందరం ఎందులో ఉన్నాము? దానిలోనే ఉన్నాము. అందుకని నువ్వు కూడా ఏంటి? నేనే అందులోనే ఉన్నాను అనేటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే నీ శరీరానికి సంబంధించి, నీ మనసుకు సంబంధించి, నీ ప్రాణానికి సంబంధించి ఏమి ఇబ్బంది లేదు. దాంతో నువ్వు చేయాల్సింది ఏంటి? నీ దగ్గర ముందు ఫస్ట్ శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని భగవతత్వం కోసం వాడు, నిష్కామ కర్మగా వాడు, కాకపోతే దాని గురించి ఫలితం ఆశించవాకు. అప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి నీ మనసు, నీ బుద్ధి విశాలమవుతుంది. రెండోది ఏంటి? దైవత్వం అంటున్నావు కదా, సర్వత్రా ఉన్న దైవత్వాన్ని గుర్తుపెట్టుకో. నువ్వు ఏ పని చేసినా, ఏం తిన్నా, ఏం మాట్లాడినా దైవత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించు. ఒకే విషయం మీద నీకు మనసు వస్తుంది, దాన్ని ఉపాసన. మూడోది ఏంటి? నీ దగ్గర ఇంద్రియాలు ఉన్నాయి, అవి పవన్ లోపల నీ పైనే ఉన్నాయి. అంతే ముక్కు, కళ్ళు, చెవులు అవన్నీ కూడా పంచభూత తత్వాలకు అనుగుణంగా ఉన్నవి, పంచకోశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి? భౌతికంగా ఉన్నవే చూసి అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నాయి. నీ మనసుకి ఏం చేస్తావంటే వాటిని బయటికి పోనివాకు, జస్ట్ అవి తాత్కాలికమైనని విషయం వాటికి చెప్పి చిన్నగా బుజ్జగించి నీ లోపల నువ్వు ఉపరతి అంటే ఏంటి? ఈ వస్తువులు కానీ మనుషులు కానీ ఏమీ లేకుండా నీలో నువ్వు ఉండగలిగేటువంటి ఆనంద స్థితిలో నువ్వు ఉండగలిగావు అంటే అప్పుడు నువ్వు జ్ఞానస్థితికి నువ్వు వచ్చినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమర్థం అవుతుంది నీకు? ఇది ఒక క్షేత్రము, ఈ క్షేత్రంలో ఉన్నది క్షేత్రజ్ఞుడు, అదే భగవతత్వం. కానీ ఈ క్షేత్రజ్ఞతను మనం మర్చిపోయినాము. ఎందుకు మర్చిపోయినాము? ప్రపంచానికి సంబంధించిన విషయాలన్నీ నామరూప క్రియలు మనం అట్రాక్ట్ చేస్తున్నాయి. అందువల్ల నామరూప క్రియలు ఎప్పుడైతే అట్రాక్ట్ చేసినాయో సత్వతమో రజోగుణాలు అనేటువంటి గుణాల్లో పడిపోయినాము. మన స్వభావం కంప్లీట్గా భౌతికం తప్ప ఇంకొకటి ఉన్నది అనేటువంటి విషయాన్ని మర్చిపోయినాం. కాకపోతే మనకి ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఎప్పుడన్నా దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటున్నాం, లేదంటే దేవుణ్ణి గుర్తుపెట్టుకోకపోతే బాగుండదని ఏదో వారానికో 15 రోజులకో ఏదో చేసుకుంటున్నాం. అలా కాదు, నువ్వు చేయాల్సింది నువ్వే దైవత్వం కాబట్టి 24 గంటలు నువ్వు ఆ దైవత్వ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆ సత్యం తప్ప నాకు అవసరం లేదు, ఈ భౌతికం అంతా క్షణక్షణం మారిపోతుంది, ఈ క్షణక్షణం మారిపోతున్న దాని మీద నన్ను ఎక్కువ మనసు పెట్టాల్సిన అవసరం లేదు,
కాకపోతే నా దగ్గర శరీరం ఉంది, నా దగ్గర మనసు ఉంది, నా దగ్గర ప్రాణం ఉంది. ఈ మనసు శరీరం ప్రాణం తయారు చేసుకున్నటువంటి ఒక సర్కిల్ ఉంది. అందుకని ఈ సర్కిల్ కూడా ఎవరిది? అది కూడా భగవతత్వమేను. నీ ద్వారా వచ్చిందంటే నువ్వు భగవతత్వం అయినప్పుడు అది కాదా? అందుకని నువ్వు కంప్లీట్గా సర్వీస్ చేస్తూ నీ కోసంగా నువ్వేమీ ఆశించకుండా అవతల వాళ్ళ నుంచి నీకేదో కావాలని ఒక కంప్లైంట్, ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా నువ్వు ఎప్పుడైతే ఉండగలుగుతావో నీ మనసు వండర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్న మనసు సత్యాన్ని అర్థం చేసుకుంటుంది. అప్పుడు ఏమర్థం అవుతుంది నీకు సత్యం అంటే? ఇప్పుడు ఇక్కడ మా అమ్మ ఏదో అడిగితే ఈరోజు మాట్లాడుకుంటున్నాం, యాజ్ఞవల్క్యుడు చెప్తాడు, ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, మంచి భర్త, మంచి ఫ్యామిలీ, మంచి పిల్లలు, ఏదో కొద్ది గొప్ప తినడానికి ఇబ్బంది లేదు. ఆ తర్వాత ఏంటి, మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో రిగ్రెట్స్ ఉన్నటువంటి లైఫ్ అయితే ఏమీ లేదు. మరి అలాంటప్పుడు ఏంది, హ్యాపీగా ఉన్నట్టే కదా. కానీ ఈ హ్యాపీనెస్ ఏం చెప్తున్నాడు ఆయన? ఒక 1% హ్యాపీనెస్ అంటాడు. పోనీ దీనికంటే ఇంకొంచెం ఎక్స్పాండ్ అయినామనుకో ఇంకొక 2% అంటాడు. ఇప్పుడు ఇవన్నిటికీ కంటే ఎక్కువ 100 రెట్లు హ్యాపీనెస్ బ్రహ్మానందం అంటాడు. ఏంది అక్కడ డీకోడ్ చేసి చెప్పదలుచుకున్నది? ఇప్పుడు మనం తీసుకుంటే అంటే బ్రహ్మానందం హ్యాపీనెస్ అంటే ఫుల్ బ్రహ్మానందం అంటే అర్థమైంది. బ్లిస్ అంటే ఏంటి? బ్యాలెన్స్గా ఉండడం, అంతే కదా. ఫస్ట్ మతం, ఒక దాన్ని నమ్ముతాము, రిలిజియన్ అంటాం దాన్ని. నమ్మిన తర్వాత ఒక పాత్, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత మతంలో ఏం లేదు, మతంలో ఏ పదార్థాలు మతంలో చెప్పానా ఒకటేను, మనల్ని మార్చుకుంటే కానీ హ్యాపీనెస్ ఉండదు అనేదాన్ని స్పిరిచువాలిటీ అంటారు. స్పిరిచువాలిటీ అయిపోయిన తర్వాత ఈక్వానిమిటీ, స్పిరిచువాలిటీ దాటిన తర్వాత ఏమొస్తుంది? అంతా సమత్వం అనేటువంటి భావం వస్తుంది. అల్టిమేట్ ఏంటి? బ్లిస్ అన్నాడు. బ్లిస్ అంటే ప్లెజర్ అంటే ఇంద్రియాలకు సంబంధించి ఒక మంచి సినిమా చూసాము, ప్లెజర్ వస్తుంది. హోటల్కి వెళ్ళి ఏమైనా తిన్నాము, తాత్కాలికంగా అయినా ప్లెజర్ వస్తుంది. లేదో అలాగే హ్యాపీనెస్, మన ఫ్రెండ్స్ని ఏమన్నా కలుసుకున్నాము, హ్యాపీగా ఫీల్ అవుతాం. మళ్ళీ వాళ్ళు వెళ్ళారు, మళ్ళీ మామూలే. అంటే ఏంటి? ఇంద్రియాలతోటి ప్లెజరు, మనసుతోటి హ్యాపీనెస్. బ్లిస్ అంటే ఏంటి? వేటితో సంబంధం లేదు. మనం చూడండి, మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, మనం గుర్తుపెట్టుకొని ఏడవం. కానీ పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మనం ఏముండదుగా, అప్పుడు మనకు మనుషులు లేరు, ఫ్రెండ్స్ లేరు, తిండి లేదు, అయినా ఒక రకమైనటువంటి బ్యాలెన్స్డ్గా ప్రశాంతతగా నిద్రలేస్తాం. అదే బ్రహ్మానంద స్థితి. అంటే ఏంటి? అక్కడ నేను అది చేయాలని కానీ మళ్ళీ ఇది చేయాలని కానీ వచ్చిందంటే మళ్ళీ స్ట్రగుల్ వస్తుంది. మనం చేసేది ఏమీ లేదు, మామూలుగా ఉన్నాము, క్యాజువల్గా నిద్రలేచాము, ప్రశాంతంగా ఉంటాం. అది బ్రహ్మానంద స్థితి. ఇప్పుడు అక్కడ ఈయన బృహదారణ్యకోపనిషత్తులో ఆ మహానుభావుడు చెప్పింది ఏంటి? నువ్వు భౌతికంగా ఏం తీసుకున్నా తాత్కాలికమే. ఇప్పుడు పెళ్ళి ఉన్నారు, అబ్బా నీ అంత వాళ్ళు లేరు, చూడు నీకు నెక్లెస్ కొనిస్తున్నాను అంటాము, నీకు బ్రహ్మాండమైన శారీ అంటాము, ఒక అరగంట వేసేసుకుంటాము, తీసేయాలిగా. మళ్ళీ తీసి లోపల పడేస్తాం, మళ్ళీ ఒక నెక్లెసో బొక్లెసో డైమండ్స్ వేసుకున్నాం, మళ్ళీ తీసి లాకర్లో పెడతాంగా. పిల్లలు వస్తారు, అబ్బా అమ్మ నువ్వు అసలు గ్రేట్, అసలు నువ్వు అసలు నువ్వు సపరేట్ మమ్మీ గిమ్మీ అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ తాత్కాలికమేగా. అంటే నువ్వు ఏ భౌతికంగా తీసుకున్నా ఇట్స్ నథింగ్ బట్ టెంపరీ. కానీ నీ స్థితి ఏమైంది? వీళ్ళందరూ వచ్చారు, వెళ్ళారు, చేస్తున్నాము, పోతున్నాము అంటూ ఉన్నాం, కానీ నీతో నువ్వు లోపల ఉన్నావు, అంతేగా. లోపల నీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి, నీ మనసు ఎలా ఉంది, వాళ్ళు నిజంగా నిన్ను పొగుడుతున్నారా, కావాలని చేస్తున్నారా, అసలు నిజంగా నువ్వు ఆనంద స్థితిలో ఉన్నావా లేదా అనేటువంటి, ఇదంతా భౌతికమే కదా అనేటువంటి విషయం నీకు అవగాహనకు వస్తుందంటూ దాన్ని ఉపరతి అంటారు. నీతో నువ్వు ఉన్నావు అంటే ఏంటి? అల్టిమేట్ ఆనందం ఏంటి? నీకు సత్యం ఏంటి, అసత్యం ఏంటి అని తెలుస్తుంది. బ్రహ్మానందమే కదా. అంటే బ్రహ్మానందం అంటే ఎక్కడికో పోయి మళ్ళీ ఏదో పండుగొచ్చుకొని స్వర్గానికి వెళ్ళి ఏదో లాక్కొచ్చుకొని కాదు. అంటే ఏంటి? మనలోకి మనకు ఒక స్థితి వచ్చేస్తుంది, ఏం జరుగుతున్నా ఇది మనకు తెలుస్తుంది. ఓహో ఇది క్యాజువల్, ఇది దీని గురించి మనం పెద్ద టెన్షన్ పడక్కర్లా, తేంగా అట్లా. అంటే ఎక్కడికక్కడ మనం ఏంటి, మన మీద మనం ఒక అవగాహనలో ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకుంటున్నాం. భగవతత్వం కృతజ్ఞతలు ఉండబట్టే కదా. ఏదో ఒకటి రావాల్సిన టైంలో కూడా రావడం లేదు, బాగున్నాము అంటే ఎక్కడికక్కడ అమ్మ మంచి మనుషులు బాగా మన ఇబ్బంది పెట్టుకున్నారు, కృతజ్ఞతలు. అంటే ఏంటి? భౌతికంగా మనం ఇచ్చినటువంటి వాతావరణాన్ని మనం ఆధ్యాత్మికంగా అంటే ఏంటి, పరమాత్మతత్వంతో సత్యంతో మనం ఉండడానికి కనుక మనం ఉపయోగించుకుంటే ఆ సత్యము ఆనందమైనటువంటి ఆలోచన విధానము అవన్నీ కూడా మన ద్వారా మేనిఫెస్ట్ అవుతూ ఉంటాయి. అంటే మరి ఇవన్నీ అవుతున్నాయని నీకు తెలుస్తుందా? అవసరం లేదు. ఎందుకంటే ఏం చేసుకున్న ఈ భూమి మీద పరమాత్మతత్వం అంటే ఎవరు? మన కోసం మనమే చేసుకుంటాం, పక్క వాళ్ళ కోసం ఏమి చెయ్యం. ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి? ఇప్పుడు నీ మనసును నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పింది. మనసుని హ్యాండిల్ చేయాలంటే శరీరాన్ని పనికి వాడు, తర్వాత ఇంద్రియాలని లోపలగా ఆలోచించుకోవడానికి వాడుకో మనసుని. ఆ తర్వాత నీ బుద్ధి ఉంది కదా, అది జ్ఞాన సంపార్జనకి వాడు. ఆ బుద్ధిని ఎక్స్పాండ్ చేసుకోవటమే మన జ్ఞానాన్ని ఇంప్రూవ్ చేసుకోవటం. ఏంటి జ్ఞానం? ఉన్నదంతా నిరాకారమైన శక్తి, కనపడుతున్నదంతా ప్రకృతి. ఈ ప్రకృతిలో ఉంటావు పోతావు కాబట్టి ఉన్ననాడు నువ్వు కూడా యాక్ట్ చెయ్యి.
యాక్ట్ అంటే ఎలా చేస్తావు, మళ్ళీ మోసం చేస్తూ యాక్ట్ చేయడం కాదు, సిన్సియర్గా యాక్ట్ చేయి. నీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో సిన్సియర్గా నువ్వు నిరూపించుకో అనేది చెప్తూ ఇప్పుడు మనం ఏం చెప్పాడు, ఇప్పుడు క్షేత్రజ్ఞ విభాగంలో నీ క్షేత్రం అంటే పంచభూతాలతో తయారైందయ్యా, ఇది కనుక్కోకుండా నేను 3 గుణాలు ఆపుతున్నాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటే నువ్వు ఈ గుణాలు కనుక దాటావంటే అసలు భగవతత్వాన్ని నువ్వు క్యాచ్ చేస్తావని చెప్పి ఆయనకి ఇంకా సంతృప్తి కలక్క 15 ఏం చెప్పాడు, 16 ఏం చెప్పాడు, దైవ లక్షణాలు ఇలా ఉంటాయి, అసుర లక్షణాలు ఇట్లా ఉంటాయి. నువ్వు కొంచెం భగవతత్వానికి సత్యానికి ఎదగాలంటే నీలో ఉన్నటువంటి అసుర లక్షణాలు, అసురమే అంటే ఏం లేదు, భౌతికానికి సంబంధించి స్వార్థము, పర్సనల్ కోరికలు, ఆ తర్వాత రాగము, ద్వేషము, ఇలాంటి చెత్తా చెదారం అంతా వదిలించుకున్నామంటే దైవ లక్షణం జరుగుతున్న ప్రతిదీ పరమాత్మతత్వంలో భాగం అనుకున్నప్పుడు దేనికి టెన్షను లేదు, ఏదన్నా వచ్చిందని గొప్పపడటము లేదు, అంటే ఏంటి విజయం చూసి పొంగిపోవటము లేదు, లేకపోతే లేని ఒక మానసికంగా ఒక బ్యాలెన్స్ స్థితి వచ్చేస్తుంది అని చెప్తూ 17 ఏం చెప్తున్నాడు, మళ్ళీ 17 వచ్చి శ్రద్ధాత్రయ విభాగం చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నది ఏంటి, ఇప్పుడు ఇంకోటి చెప్తాడు 16 ఎండ్ అయ్యేటప్పుడు ఏం చెప్తాడు, ఏదైనా సరే నువ్వు శాస్త్రం చెప్పినట్టు చేసావనుకో నీకు ఏమీ అంటదు అంటాడు. ఇక్కడ డీకోడ్ చేసుకుంటే ఏందో తెలుసా వండర్ఫుల్, నా సొంతంగా నేను ఏమన్నా చేశాను అంటే ఫలం నాదే, తర్వాత ఫలం నాదే, నెగటివ్నెస్ వచ్చినా రెస్పాన్సిబిలిటీ నాదే. కాకపోతే మనం ఏదైనా సరే శాస్త్రం చెప్పినట్టు పెద్దవాళ్ళు చెప్పినట్టు చేస్తాము, దానికి సంబంధించిన ఫలం కానీ నష్టం కానీ మనకేమీ సంబంధం లేదు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనం అనుకుంటాం కదా లీడర్గా ఉండాలి అని. లీడర్గా ఉండకుండా ఫాలోయర్గా ఉంటే ఎంత ఆనందం వస్తుందో భగవద్గీత చెప్తుంది, అంతే కదా. లీడర్ అనుకో చెప్పాడనుకో, ఎవరన్నా వచ్చి మన ఒక సలహా అడిగారు, ఏమన్నా ఇట్లా నేను మా భర్త ఇట్లా గొడవలు ఉన్నాయి, బాగలేదు, ఊరికి నేను తాగి నా డబ్బులను ఎత్తుకొని పోతున్నాడు అని అన్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏం సలహా ఇస్తాం నార్మల్గా, ఏడు సరేలే వదిలి పారేసేయి, హాయిగా నువ్వు నీ పిల్లల్ని పెట్టుకొని నువ్వు బయట ఉండు అని చెప్పామనుకోండి. అంటే ఏంటి, అదే పరిస్థితి మన ఇంట్లో పాటిస్తున్నామా, అదే పని మనం కూడా చేయాలిగా. ఇప్పుడు ఆయన అక్కడ తాగి ఏదో చేస్తే వీడు ఇంకో పని ఏదో చేశాడు అనుకోండి, మరి అలా చేస్తామా, చెయ్యకుండా మనం సలహా ఇచ్చామనుకోండి మన మానసిక స్థితి ఎలా ఉంటుంది. అప్పుడు ఏం చెప్పాలి నార్మల్గా, ఇది నీదమ్మా, నీ సంగతి నువ్వే చూసుకో. కాకపోతే ఏంటంటే మారతాడేమో, ఎందుకంటే నువ్వు మంచిగా చెప్తూ ఉంటావు, ఎప్పటికీ ఉండవు కదా, చిన్నవే కదా, కాకపోతే కొంచెం మంచితనంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టు అని. ఇప్పుడు మనం ఇంట్లో ఎలా చేస్తాం ఏదైనా, ఇప్పుడు మన పిల్లలు మన మాట వినటం లేదు, మనం పిల్లల్ని వదిలేయమని చెప్తామా, చెప్పాం. మనం సర్దుకుంటున్నాం కదా, అలా మనం ఎలా సర్దుకుంటున్నామో వాళ్ళ కూడా భౌతికంగా ఉన్నదంతా సహజమమ్మ, ఎలాగోలా సర్దుకుంటూ లాక్కుంటూ పోవాలని చెప్పామనుకో మన మనసుకి ఎలాంటి మరకలు అంటాం. ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా మనం చెప్పిందని వదిలేసింది అనుకోండి, ఆ తప్పు ఎవరి మీద పడిపోయింది, ఇచ్చినటువంటి రాంగ్ అడ్వైస్ మీద పడిపోయింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, నాకు అర్థమైంది ఏంటి, నువ్వు శాస్త్రాన్ని నమ్మి లేదంటే ఆచారాన్ని నమ్మి పెద్దవాళ్ళని నమ్మి కనుక నువ్వు చేసుకుంటూ పోయినావు అంటే నీ 3 గుణాలను కూడా నువ్వు దాటడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు, నీ మనసు మీద నేనే చేశానని ముద్రలు పడవు కదా. అంటే ఒక కుటుంబం, ఒక సమాజం, ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం, అన్ని చోట్ల ఉన్నది మనుషులే. అందరి మనుషుల్లో ఉన్నది మనసే, అందరి మనసులో ఉన్నది ప్రాణం ఉంది, ప్రాణంతో పాటు అందరికీ శరీరం ఉంది, అందరికీ ఆకలి ఉంది, దప్పిక ఉంది, భయం ఉంది, మైదనం ఉంది, మనందరం ఒకటే అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో మా మహానుభావులు చెప్తున్నారు. అంటే ఏంటి, అవ్యక్తంగా ఉన్నటువంటి భగవతత్వ శక్తి వల్లనే ఇదంతా వ్యక్తమైందని. అప్పుడు ఇంక నీకు తేడా ఎందుకు వస్తుంది, భేదభావం ఎలా వస్తుంది, నువ్వు ఎలా మంచి ఆలోచనలు చేసి మంచిగా ఉన్నావో నీ నోట్లో నుంచి వచ్చే మాటలు కూడా ఎలా ఉంటాయి, మంచిగా ఉంటాయి. అప్పుడు నీకు అవతల వాళ్ళు కూడా దాన్ని ఆచరించుకుంటూ పోయినారనుకోండి, అంతా మంచి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి, శాస్త్రం మనకేమైనా చెడ్డ చెప్పిందా, ఏమి చెప్పాలా, ఏం చెప్పింది, నిన్ను అనుష్ఠానంతో నిబద్ధించుకో, పొద్దున్నే నిద్రలే, కొద్దో గొప్ప కాస్త దైవ ప్రార్థనలో ఉండు, నీకు ఇచ్చినటువంటి ధర్మాల్ని తప్పకుండా పాటించు, నీ సుఖం కోసం నువ్వుగా చెయ్యకు, త్యాగగుణం అలవాటు చేసుకో, ఇవన్నీగా చెప్పింది. ఎప్పుడైతే నువ్వు ఈ మంచి లక్షణాలన్నీ పాటిస్తూ ఉంటావో నీ మనసు ఎలా ఉంటుంది, నీకు ఒక డైమండ్ నెక్లెస్ వేసుకున్న దానికంటే కూడా మంచిగా ఆలోచించి ఒక మంచి పని చేసినప్పుడు ఉన్నటువంటి మంచి ప్రశాంతత అనుభవించిన వాడికే తెలుస్తుంది. కానీ చాలామంది అట్లా అనుకోరు, ఏంది వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి ఇన్ని ఉన్నా ఏం పట్టించుకోకుండా ఇలా పడి ఉంటారు అనుకుంటారు. ఎందుకంటే ఆ వాటిట్లో ఏం ఆనందం లేదనే విషయం వీళ్ళకి తెలుసు, వాళ్ళు అవన్నీ వేసుకున్న ఆనందంగా ఉన్నారో లేదో వాళ్ళకి తెలుసు. అలాంటి విషయాలే ఈ భగవద్గీత మనకి చెప్పింది. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ, అర్జునుడు ఏమడుగుతాడు, మరి శాస్త్రం తెలిసిన వాళ్ళకి పర్వాలేదు, అందరికీ శాస్త్రం తెలియదు కదా, మరి వాళ్ళ గతి ఏంది అంటాడు.
శాస్త్రం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ అంతఃకరణ ప్రకారం ప్రవర్తిస్తారు. మళ్ళీ అంతఃకరణ అంటే ఏంటి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంలో వీళ్ళకి ఎలాంటి కోరికలు ఉన్నాయో అలాంటి ఆలోచనలు వస్తాయి. మంచితన సత్వగుణం ఉన్నారు, అయ్యో ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఏదో కొద్దో గొప్ప మానవ జన్మ వచ్చినందుకు కొంచెం నేర్చుకొని పోవాలి అనేటువంటి ఆలోచన ఉండాలి. అలాంటప్పుడు మంచి ఆహారం ఏదో శరీరం పోషించుకోవడానికి తీసుకోవాలి. అలాగే మనకేదో ఇంతవరకు ఉంటే చాలు, మొత్తం పోయి స్విట్జర్లాండ్ లాంటి బ్యాంకుల్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ ఎవరు తీసుకెళ్తారో తెలియదు, ఎట్లా పాడైపోతుందో తెలియదు. దానికోసం నా శక్తిని నేను అంత సన్నగి ఇంత చేసుకోవాలని ఆలోచన చేస్తాడు. రజోగుణం వాడు వచ్చేటప్పటికి వాడేంటి, ఇదంతా నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అది గెలుస్తాను, ఇది గెలుస్తాను, అడు పరిగెత్తి ఇరుగు పరిగెత్తి అంత ఘాటుగా ఉండాలని ఘాటు ఆహారం చేసి ఘాటు వ్యవహారాలు తెచ్చేసుకుంటాడు. తమో గుణం ఉన్నాడు పాపం, వాడికి ఘాటు తెలియదు, ఇటు సత్వం తెలియదు. అంటే ఏదో మొద్దు తరహాగా ఏదో ఉన్నామా వెళ్ళామా అని ఏదో చేసుకుంటూ పోతాడు, కాన్సిక్వెన్సెస్ కూడా తెలియదు. ఈ 3 గుణాలు ఉన్నాయి, అందరిలో ఉన్నాయి, మనందరిలో కూడా 3 గుణాలు ఉన్నాయి. ఎందుకు ఉంటాయి? నిత్య సత్వగుణం లేనిదే మనం రెస్ట్ కూడా తీసుకోలేము, రజోగుణం లేనిదే ఆహారం తీసుకోలేము, తమో గుణం లేనిదే నిద్ర కూడా పోలేము. కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, ఒక్కొక్క గుణం ఒక్కో దాన్ని డామినేట్ చేస్తుంది. 99% తమో గుణమే ఉందనుకోండి, రజోగుణం సత్వగుణం లేనప్పుడు ఏముంటాడు, మనిషికి యానిమల్కి డిఫరెన్స్ తెలియదు, ఆకలిస్తుంది, ఏదైనా తినడం, ఇంకేదైనా పని కావాలి, ఎవరైనా ఒకటేననే వ్యవహారంగా ఉండడం. ఎందుకంటే మనసు పనిచేయదు కాబట్టి. రజోగుణం వాడికి ఏంటి, వాడికి ఎక్స్ట్రీమ్ అనమాట. నాకు స్టార్ హోటల్, నాకు అది ఇది అని అడుపరిగెడతాడు. సరే సత్వగుణం వాడు ఏదైనా ఒకటే, శుచి, శుభ్రత, ఆరోగ్యం ఉంటే దేవుళ్ళ గుళ్ళో ప్రసాదమైన నాకేం అభ్యంతరం లేదంటాడు. అంటే ఏంటి, ఈ 3 గుణాలు ఎక్కడున్నాయి మళ్ళీ? ఇప్పుడు మళ్ళీ రజోగుణం వాడికి స్టార్ హోటల్ దొరకలేదు అనుకో, వాడికి దిక్కేముంది, మళ్ళీ గుళ్ళో ప్రసాదం తినేడవలసిందే కదా, ఆకలి నాపుకోలేడు కదా. ఇప్పుడు తమో గుణం వాడు ఏదంటే అది తినేవాడికి, వాడికి ఏం దొరకలేదు, వాడు సత్వగుణంలో ఉన్న ఆహారం తినాల్సిందే కదా. అంటే ఏంటి, ఈ 3 స్థితులు టప్ప తప్పుతూ ఉంటాయి. కాకపోతే డిప్రెషను, డిస్పాషన్ అని 2 పదాలు ఉన్నాయి ఇక్కడ. గత్యంతరం లేక చేస్తున్నాము డిప్రెషను, గత్యంతరం ఉండి కూడా దాన్ని మనం పట్టించుకోవటం లేదు డిస్పాషన్. అంటే ఉదాహరణ, ఇప్పుడు మనకు షుగర్ వచ్చింది, డయాబెటిక్ వచ్చిన తర్వాత ఇక స్వీట్స్ ఆపైపోతే పోతావయ్యా, నీకు చాలా ప్రమాదం, సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది, నెర్వస్ ప్రాబ్లం వస్తాయి అన్నారు. భయం. ఇంకా అంటే ఏంటి, ఏదో కొద్ది గొప్ప నడవడం, ఇంకా స్వీట్ చూసిన అమ్మ నాకొద్దు అని ఇస్తారు. అంటే ఏంటి, తినాలనుంది లోపల మనసు, కానీ ఏమైంది, భయం ఏర్పడింది. దాన్ని ఏమంటారు, డిప్రెషన్ అంటారు. తినలేరు అంటే తినాలనుంది, తినలేరు, కంటెదురుగా ఉంది, తినలేరు, అందుకే ఎప్పుడు దుఃఖపడుతూ ఉంటారు. డిస్పాషన్ అంటే ఏంటి, మన దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి, కానీ మనం వద్దు అనుకున్నాము, అది తినాలి అనే ఆలోచనే రాదు, అంటే దాన్ని వైరాగ్యం అంటారు. మరి ఈ వైరాగ్యము, ఈ డిస్పాషన్ ఎక్కడున్నాయి? మన బుద్ధిలోనే ఉన్నాయి. మళ్ళీ ఈ సత్వగుణ, తమోగుణ, రజోగుణాలన్నీ ఎక్కడున్నాయి? మన మనస్సులోనే ఉన్నాయి. అందుకని ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి, దాన్ని స్పృహ, స్ఫురణ, ఎరుక అన్నారు. అంటే ఏంటి అర్థం నిజం చెప్పాలంటే, మనం గమనించటం. అబ్బా, ఇవన్నీ పెద్ద మాటలు వాడారు, కానీ అసలు ఎంత తేలికైందంటే మన జీవన విధానం కానీ, మనం ఆలోచించే విధానం కానీ, భగవతత్వానికి సంబంధించిన విధానం కానీ అసలు ఎక్కడా ఇది రాకెట్ సైన్స్ కాదు, జస్ట్ మనం ఆలోచించే విధానం. ఏం చెప్తున్నాడు ఆలోచించే విధానం, నువ్వు ఏ రకంగా కోరుకుంటే ఆ రకంగా ఉంటావు, అంతే కదా. ఇప్పుడు నీకు ఇప్పుడు 3 స్టోరీలు ఉన్నాయి కదా. ముందు రాబోయేటప్పుడు కేర్గా ఉన్నాము, మనకేం టెన్షన్ ఉండదు. వచ్చిన తర్వాత కొంత తెలివితేటలున్నాయి, తప్పించుకున్నాము, ఇబ్బంది ఉండదు. ఈ 2 లేనివాడు తమో గుణం వాడు ఏమని చేస్తాడు, వాడు ఆ టైంకి వాడికి తప్పించుకోవడం రాదు కాబట్టి చచ్చూరుకుంటాడు. అంటే ఈ 3 గుణాలు ఉన్నటువంటి మనము, సత్వగుణం అంటే ఏంటి, మన దగ్గర అందరి దగ్గర, చీమ దగ్గర నుంచి స్వామీజీ దగ్గర దాకా ఉన్నది జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వ చైతన్యమే, అంతకంటే పెద్ద పదమేం లేదు. అందరి దగ్గర, భూమి ఈ చెట్టు దగ్గర కూడా భగవతత్వ చైతన్యం ఉంది. కాకపోతే పాపం దీనికి తెలియదు. దీన్ని దెబ్బ కొట్టామనుకోండి, అది మళ్ళీ వెనక్కి తిరిగి మనకి కొట్టలేదు. అలాగే జంతువుని కొట్టామనుకోండి, దానికి పవర్ ఉంటే మన మీద పడుతుంది, లేనప్పుడు అది కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే మన దగ్గర ఉన్నటువంటి చైతన్యం ఏంటి, మన చైతన్యానికి భగవతత్వ చైతన్యానికి పిసరంత తేడా కూడా లేదు. మన దగ్గర ఉన్న ఆ చైతన్యమే బుద్ధి. ఆ బుద్ధి కనుక భగవతత్వంతో కనుక లింక్ అయిపోతే మనమే భగవతత్వం. మన ద్వారా జరుగుతున్న ప్రతిదీ భగవతత్వమే. కాకపోతే నా శరీరం అని పెట్టుకున్నాను అంటే, నాది, నా శరీరం, నా కోరికలు, మళ్ళీ నా స్వార్థం, నేను మళ్ళీ దైవత్వం కోసమే అంతా చేస్తున్నామని మాట అంటాము, మళ్ళీ లాభం నుండి ఒక చిన్న పని కూడా చెయ్యం. అప్పుడు మనం చేసేటువంటి ఆధ్యాత్మిక సాధన ఏంటి, జస్ట్ కంటి తుడుపుడు. అంటే మనమే ఆధ్యాత్మిక సాధనను మనం అనుకుంటాం, కానీ మన చూసిన పక్క వాళ్ళు ఎవరు అది అనుకోరు. అంటే ఏంటి, మరి ఎవరు ఉందన్న నేను ప్రూవ్ చేయాలా? 100% అవసరం లేదు.
నీ దగ్గర ఉన్నటువంటి నీ కాన్షియస్నెస్కి అనుగుణంగా, నీ స్ఫురణకు అనుగుణంగా, నీ గ్రహణ శక్తికి అనుగుణంగా నేను చేస్తున్నది కరెక్టా కాదా అనేటువంటి విచక్షణ వైరాగ్యం వచ్చిందంటే నీ బుద్ధికి కుశలం వచ్చినట్టే. కర్మయోగం, భక్తి యోగం, తర్వాత రాజయోగం అన్నీ చెప్పింది ఏమీ లేదు ఇక్కడ. మన బుద్ధిని ఎక్స్పాండ్ చేసుకోవటమే భగవద్గీత చెప్పింది. స్వర్గం నరకం గురించి చెప్పలా, పాప పుణ్యాల గురించి కూడా చెప్పలా. నేను వేరు భగవతత్వం వేరు అనేటువంటి భావమే పాపం తప్ప ఏదో నేను చేశాను అది చేశానని కూడా లేదు. జరిగిపోతే అవి జరిగిపోయింటే శరీరానికి, వాటికి నువ్వు అంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం చెప్పాడు, నువ్వు ఒక్కసారి కనుక నేనే భగవతత్వం అంత భగవతత్వం కానిదేదు అనేటువంటి ఒక జ్ఞానం వచ్చిందంటే నీ కర్మ, ఆ తర్వాత ఏంటి నీ ఆగామి, నీ సంచితం ఫటాఫట్ ఎగిరిపోతాయని చెప్పగలిగే ధైర్యం ఇంక ఎవరికీ లేదు, మన ఋషులకు తప్ప. ఏమన్నారు వాళ్ళు, నీకు జ్ఞానం వస్తే చచ్చినా నువ్వు కింద పడవు. ఇంకా నీకు అల్టిమేట్ ఆ జ్ఞానమే నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి ఆనందం, నీ పరమానందం, నీ స్థితి, నీలోనే నువ్వు ఎంజాయ్ చేయగలిగినటువంటి స్థితి ఉన్నప్పుడు, నీకు ఒక మనిషితో కానీ ఒక వస్తువు కానీ నీకు సంబంధం లేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. అప్పుడు నువ్వు వెళ్ళి నేను చేశాను, ఇది గొప్పపడ్డాను అని నువ్వెవరి ముందు నువ్వేం ప్రూవ్ చేసుకోవు. ఆ తర్వాత నేను చేస్తున్నది కరెక్ట్ అని నువ్వెవరి ముందు జస్టిఫికేషన్ చేసుకోవు. మరి ఈ ప్రాక్టీస్ అంతా జరుగుతున్నది ఎక్కడబ్బా, మన మనస్సే. అందుకనేంటి, మన మనసును కుంచకుండా దాన్ని దాటించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ శ్రద్ధాత్రయ విభాగంలో చెప్పింది ఏంటి, ఇదిగోనయ సత్వగుణం, తమోగుణం, రజోగుణం అనేటువంటి 3 రకాల స్వభావాల వాడు ఉన్నారు. ఈ మొదటి స్వభావం ఉందనుకో ఇప్పుడు దానికి ఏంటి, ఈ స్వభావంలో మొదటి వాడు ఎట్లాంటి పూజలు చేస్తాడు, సత్వగుణం వాడు ఎలా పూజ చేస్తాడు, భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదని వాడు పూజ చేస్తే, రజోగుణం వాడు ఏంటి, నేను కాబట్టి ఇంత గొప్ప యజ్ఞం చేశాను, చండీ యాగం చేశాను, ప్రపంచం అంతా రండి రాజస్వయామ చేశాను అని పెద్ద గవర్నమెంటు, ఎక్స్చెకరు, ఆ తర్వాత మళ్ళీ వారాహి, ఇవన్నీ రాజ్యం కోసం అనమాట, అది చేస్తాడు. తమో గుణం వాడున్నాడు, వాడికి అసలు ఆచారం పద్ధతి ఎందుకు చేస్తున్నాము ఏం తెలియదు, ఏదో చేయమన్నారు చేస్తామని చేస్తాడు. అట్లాగే తమో సత్వ రజో గుణం వాడు ఎలాంటి ఆలోచనలు చేస్తాడు, వాడి మనసులో ఏది ఉంటే వాడు అదే చూస్తాడు, అంతకంటే చూడడు కదా. ఆ తర్వాత వీడు తీసుకునే ఆహారం ఎలా ఉంటుంది, నాకు తింటే చాలని ఏది పడితే అది తింటాడు వీడు, కొంచెం రుచి ఉండాలని రెండోవాడు, మూడోవాడు ఏదో సాత్వికంగా ఆరోగ్యం బాగుంటే ఉంటుందని వాడు తింటాడు అని చెప్పి నిన్న మనం అంతవరకు చదువుకున్నాం. ఈరోజు ఒక్కసారి చదివి రేపు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి పూజా విధానం ఎలా ఉందని అడుగుతాడు. దానికి ఏం చెప్తున్నాడు, శాస్త్రోక్తమైనదియు ఈ యజ్ఞము నాకు కర్తవ్యమని మనసున దృఢంగా నిశ్చయించబడుతున్నదియు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడునది అయిన యజ్ఞం సాత్విక యజ్ఞం అనబడును. ఇప్పుడు ఏం చేశాడు, వీళ్ళు చేసే పూజా విధానం కూడా ఎలా చేస్తారు, దాని సాత్వికం ఏంటి, అదేంటి సాత్వికం ఏంటి, రజోగుణం ఏంటి, సత్వగుణం ఏంటి అని చెప్తున్నాడు. ఇప్పుడు సత్వగుణంలో ఉన్నవాడు యజ్ఞం ఎలా చేస్తాడు, వాడు ప్రతిఫలం కోసం చేయడు, అంటే నాకేదో వస్తుందని చేయడు, అంటే ఈ చెయ్యడం అనేది శాస్త్రంలో ఉంది కాబట్టి చేస్తాడు. దానివల్ల ఫలం వస్తుందా, ఓకే, ఫలం రాకపోతే పట్టించుకోడు. రెండోవాడు ఏం చేస్తాడు, రజోగుణంలో ఉన్నాడు, ఆ ఫలాపేక్ష, అంటే నేను ఇది చేశాను కాబట్టి నాకు ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం రాజ్యం కావాలి, అది కావాలి, ఇది చేసేవాళ్ళు, మంత్రులు కావాలి, పదవులు కావాలి, నాకు ఇది వస్తుందా రాదా అని చేస్తాడు, ఆడంబరంగా చేస్తాడు. వాడి దగ్గర డబ్బులు కూడా ఉంటాయి కదా. మూడో వాడు ఉంటాడు, వాడికి ఏం తెలియదు పాపం. తెలియనప్పుడు శాస్త్రం వాళ్ళు చెప్పింది వినాలనే ఆలోచన కూడా ఉండదు కదా. అందుకని ఏం చేస్తాడు, చేయాల్సిన కార్యక్రమాలు, అన్నదానం అంటే అవన్నీ సక్రమంగా చేయటం చేతరాదు, ఆ తర్వాత మంత్రం కూడా సక్రమంగా చెప్పుకోడు, ఆ తర్వాత ఇంకా ఏంటి ఇవ్వాల్సినవి కూడా ఎవరికి ఏమి ఇవ్వడు, పైగా చేసేటప్పుడు శ్రద్ధ కూడా పెట్టి చేయడు. అంటే ఇప్పుడు మనకు అర్థం ఏంటి, శ్రద్ధ లేకుండా మనం ఏం చేసినా తమో గుణంలో ఉన్నట్టు. అంటే శ్రద్ధతో చెయ్యాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. వింటున్నాము, శ్రద్ధతో వినాలి. ఒకవేళ వినడం ఇష్టం లేదు, ఎవరిని కొట్టరు, వినాల్సిన అవసరమే లేదు. అలాగే వంట చేస్తున్నాము, శ్రద్ధతో చెయ్యాలి. ఎవరికన్నా పెడుతున్నాము, శ్రద్ధతో పెట్టాలి. మళ్ళీ ఇక్కడ ఫలం కాదు, ఇదిగో నేను భలే పెట్టాను కదా, వీడు నన్ను పొగుడుతారా లేదా అని వాళ్ళని అట్లా చూడటం కాదు. శ్రద్ధతోటి మనతో, అంటే శ్రద్ధ అంటే ఏంటి, ఈ 3 గుణాలు దాటినప్పుడు మాత్రమే మనకు ఆ శ్రద్ధ వస్తుంది. ఏంటి ఆ శ్రద్ధ, మనమే భగవతత్వం అనేటువంటి భావన. అందుకనేంటి, ఇప్పుడు శ్రద్ధ ఎవరికైతే ఉంటుందో వాడు ఏమీ ఆశించడు. ఆ తర్వాత చేసే పని ఏదో శాస్త్రం చెప్పినట్టు, పెద్దవాళ్ళు చెప్పినట్టు నిష్టగా చేసుకుంటాడు. చేసేటప్పుడు భక్తిభావంతో చేస్తాడు. చేస్తూనే ఉంటాడు, కానీ అటు చూసి ఇటు చూసి అట్లా చేయడు. చేసిన 10 నిమిషాలు ఏ పూజ చేసినా, ఏ గుడికి వెళ్ళినా, ఏ ధ్యానం చేసినా, ఏ పుస్తకం విన్నా అదే శ్రద్ధ పాటిస్తాడు. అందుకని ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, ఈ 3 గుణాలని మనం బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో
అప్పుడు మాత్రమే మన ద్వారా జరుగుతున్న పనులు మనకి సంబంధం లేకుండా, మనమేమి ఆశించకుండా లాభం వాళ్ళకి కావాల్సినవి వాళ్ళకి అందటం జరుగుతుంది. ఎందుకు? పరమాత్మ తత్వం అనేది ఆలోచన చేసి ప్లాన్ చేసి చేసే బిజినెస్ కాదు. ఇది ఒక స్పాంటేనిటీ. మన దగ్గర నుంచి ఏం మాటలు వస్తున్నాయో ఎవరికి అందుతుందో కూడా మనకు తెలియదు. అలాంటి అనుభవాలు మేము పొంది ఉన్నాం అనుకుంటా. ఇప్పుడు ఏదన్నా ఒకసారి ఏదో బాబుకి ఏదో ఆ సీట్ ఏదో ఐఐటి అనుకుని ఉంటే ఏదో వాడికి రాను కూడా రాలేదు. అప్పుడు వెంటనే ఏంటి అనే ఒక ఫీలింగ్ రావడంతో ఒక పుస్తకం తీసి ఇట్లా పేజ్ తిప్పడంతో మన ప్రాబ్లంకి అక్కడ సొల్యూషన్ కనపడింది. అంటే అర్థం ఏంటి? మనలోనే ఉంది సొల్యూషన్. మనం ఏమనుకుంటామంటే ఎవరో ఏదో చెప్తామనుకుంటారు. ఎవ్వరు చెప్పేది కాదు మన సొల్యూషను. కాకపోతే మనం సొల్యూషన్ రావాలి అనేటువంటి ఆలోచన మనం ఇచ్చినప్పుడు మనకు సొల్యూషన్ అందించే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. అంటే గాడ్స్ వాయిస్ ఈజ్ హర్డ్ త్రూ మెనీ వేస్. గాడ్ డైరెక్ట్లీ కాంట్ కమ్, హీ విల్ సెండ్ పీపుల్. అంతే కదా. ఇప్పుడు మన వాళ్ళే మనకు హెల్ప్ చేయాలని లేదు. మనకు భగవతత్వ వ్యవహారంలో ఎక్కడ మనకి హెల్ప్ జరగాలో అక్కడ హెల్ప్ జరిగిపోతుంది. ఎందుకు జరిగిపోతుంది? మనం భగవతత్వమే, ఆ చేద్దాం అనుకున్నది భగవతత్వమే. అల్టిమేట్ ఏంటి? నిజం చెప్పాలంటే ఉన్నది మనం ఒక్కళ్ళమే. అందుకని ఈ ఒక్కళ్ళమే అనేటువంటి విషయం గుర్తించామంటే మనకి పక్క వాళ్ళతో పిసరంతో కూడా భేదం ఉండదు, పోలిక ఉండదు. ఎప్పుడైతే భేదము పోలిక లేదో బ్యాలెన్స్డ్గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, నిశ్శబ్దంగా ఉంటాం, నిశ్చింతగా ఉంటాం. ఆ నిశ్చింతే భగవతత్వం. ఆ స్థితి ఎక్కడుంది? మన దగ్గరే ఉంది. ఆ నిశ్శబ్ద స్థితిలో ఉంటూ, ఆ నిశ్శబ్దాన్ని వింటూ, ఈ భౌతికంగా మనం ఏ రోల్లోకి వెళ్తే ఆ రోల్లో యాక్ట్ చేసుకుంటూ పోవడం. నిజం చెప్పాలంటే భగవద్గీత మహానుభావులు ఇదే చెప్పారు. అంటే వాళ్ళు ఇంత కూడా అబద్ధం చెప్పలే. ఎక్కడో స్వర్గం ఉందని చెప్తే మనం నమ్మేవాళ్ళం కదా. వాళ్ళు చెప్పలే. నువ్వే కనుక్కో, నీ దగ్గరే ఉంది, నువ్వే కనుక్కో, డిస్కవర్ చేయి. అంతే. అంటే ఏంటి? సత్యం ఎట్లా? నువ్వే కనుక్కో, డిస్కవర్ చేయి. నువ్వు డిస్కవర్ ఏం ఆపుతున్నాయి? నేను నీ కోరికలు, నీ గుణాలు ఇవన్నీ ఆపుతున్నాయి. ఈ ఈగో ఆపుతుంది, నీ ఐడెంటిటీ ఆపుతుంది. వాటిని వదిలించుకున్నామంటే ఇటు భౌతిక జీవనం అద్భుతం, ఇటు ఆధ్యాత్మిక జీవనం కూడా అద్భుతం. ఎందుకంటే ఆధ్యాత్మికం అంటూ ఇంకేం లేదు. నిజంగా చెప్పాలంటే భౌతికం కూడా ఏం లేదు. ఉన్నది ఒకటే భగవతత్వం. అది మన దగ్గరే ఉందనేటువంటి అవగాహన మనకు వస్తుందబ్బా. చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు కథ వస్తే టైం